హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పల్లె కృష్ణకాంత్. నేను మీకు మన దేశంలో ఎలక్షన్ వ్యవస్థ గురించి మరియు అందులో జరిగే పొరపాట్ల గురించి, ప్రజలు చేసే పొరపాట్ల గురించి కూడా చెప్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేసి చూడండి. నచ్చకపోతే వదిలేయండి వీడియోని. విషయం ఏంటంటే, మనకు ప్రతి ఎలక్షన్‌లో కూడా ఆహ్, పార్టిసిపెంట్స్ పోటీదారులు ప్రతి ఇంటికి వచ్చి 2 రోజులు ఎలక్షన్ ఉందనంగా డబ్బులు ఓటుకి 1000 గానీ, 2000 గానీ ఇచ్చి ప్రతి ఇల్లు తిరిగి డబ్బులు, క్వార్టర్స్, మందు పంచి వెళ్తారు. దానివల్ల మనం ఎలాగ నష్టపోతున్నామంటే ప్రజలనుకుంటారు ఆహ్, ఏమనంటే వాళ్ళు చాలా సంపాదించుకుంటారు. మనకి 2000తో పోయేదేముంది వాళ్ళకు అని వాళ్ళనుకుంటారు. కానీ ఆ 2000 ఎలా ఒక వ్యక్తికి 2000 ఒక ఇంట్లో 5 మందుంటే 10,000, 6 మందుంటే 12,000 ఇలా ఒక ఫ్యామిలీకే ఇన్ని పోతున్నప్పుడు ఒక గల్లీకి ఎన్ని ఉంటవి? ఒక కాలనీకి ఎన్నుంటవి? ఒక ఊరికి ఎన్నుంటవి? ఒక మండల్‌కి ఎన్ని డబ్బులు పంచుతారు? ఒక నియోజకవర్గానికి ఎన్ని? ఆ! ఎంతమందికి పంచినప్పటికి కూడా అవి కొన్ని కోట్లవుతాయి గదా ఫ్రెండ్స్! మళ్ళా అంత పెట్టుబడి పెట్టిన వాళ్ళు మనల్ని ఊరికే ఎందుకు వదిలేస్తారు? ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహ్, వాళ్ళు గెలిచిన తర్వాత ఫస్ట్ వాళ్ళ డ్యూటీ ఏంటి? ఆ డబ్బుల్ని రికవరీ చేసుకోవడమా? లేక సేవ జేయడమా? ఫస్ట్ థింగ్ వాళ్ళు రికవరీ చేసుకుంటరు. ఆ తర్వాతనే వాళ్ళు ఇంకేదైనా జేస్తరు. ఇప్పుడు ఇన్ని డబ్బులు తెచ్చి గెలిచినందుకు వాళ్ళు, మన నియోజకవర్గానికి వచ్చిన ఫండ్స్‌నన్నిటిని వాళ్ళు పక్కదారి పట్టించి స్కామ్‌స్టర్స్‌కి, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళకి ఈళ్ళకి పంచుకుంటరు. కాంట్రాక్ట్‌లు అలా ఇలా. మరి డెవలప్‌మెంట్ ఎవరు జేస్తారు జెప్పండి ఒకసారి? నియోజకవర్గానికొచ్చే డబ్బులు గవర్నమెంట్ స్కూల్స్‌కి గావచ్చు, రోడ్స్‌కి గావచ్చు, హెల్త్ పర్పస్‌లో గావచ్చు, లైక్ అంటే హాస్పిటల్స్ డెవలప్ చేయడం గావచ్చు, ఇలా ఉండాలి. అంతేగాని వాళ్ళు డబ్బులిస్తున్నరు, మనమేమన్నా అడుగుతున్నామా అని మనం తీసుకోవడము, వాళ్ళు ఇవ్వడము, ఉట్టిగా ఓట్లేశారా అని వాళ్ళు మళ్ళీ రీజన్స్ చెప్పడము, ఇవన్నీ గూడా ఒక ఫార్మాలిటీగా మన ఇండియాలో అయిపోతుంది. మనం అదే డబ్బులు గనుక తీసుకోకపోతే వాళ్ళొచ్చిన జెన్యూన్ డబ్బులు నియోజకవర్గాన్ని ఖర్చు పెట్టడానికి అడిగే హక్కు గూడా ఉంటుంది గదా! అది లేకుండా మన వాళ్ళు డబ్బులు తీసుకోవడము, వాళ్ళు ఇవ్వడము, క్వెషన్ చేస్తే ఫ్రీగా ఏసారా ఓటు అనడము ఇదొక తతంగం అయిపోయింది. సో, ఎప్పుడైతే మనము డబ్బులు తీసుకోకపోవడం జరిగినప్పుడు, వాళ్ళు మనం అడగడానికి క్వెషన్ రైట్ ఉంటుంది. ఇంకోటి, ఒక రిచ్ ఫెలో అంత డబ్బులు పంచుతున్నాడంటే చాలా రిచ్ అన్నట్టే గదా! సో, అలాంటి వాళ్ళకి పేదల బాధలు ఏడ తెలుస్తాయి ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు పేదలు నిలబడితేనేమో డబ్బులు పంచలేడు, గెలవరు అని పేదోళ్ళే అంటారు మళ్ళా. ధనవంతులు గూడా అనరు కాదు. సో, ఈ వికటవి వికట కవి కథలు చెప్తారు ఎవరైనా. మార్పనేది మన ఇంటి నుండే మొదలవ్వాలి. మన ఇంటి పక్క వాళ్ళకి గూడా చెప్పుకుంటూ, చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళకి చెప్పాలి. నిజానికి చదువుకోనప్పుడే వాళ్ళు డబ్బులు పంచేవాళ్ళు కారంట. ఎప్పుడైతే ఈ ఎడ్యుకేషన్ పెరిగిందో అప్పుడే క్వెషన్ చేయడం స్టార్ట్ చేసి వాళ్ళకి డబ్బులిచ్చి ఊరుకోబెట్టారు. ఇప్పుడది మనకు అలవాటుగా మారింది. అందుకని వ్యవస్థను మార్చాలంటే ఫస్ట్ థింగ్ మనమే మారాలి. మన కుటుంబాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకి గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అయ్యి ప్రైవేట్ విద్యా వ్యవస్థను నాశనం అని కాదు, తప్పు ఆ వర్డ్. బట్ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ పెరిగితే పేదలు, మధ్యతరగతి వాళ్ళు చేస్తున్న సాలరీస్‌లో మెజారిటీ పోర్షన్ ఫీజులకు వెళ్ళకుండా ఉండడం వల్ల వాళ్ళకేమైనా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్స్. ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే ఇంకా కామెంట్ చేయండి. సమస్యల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ చేయండి వీడియోకి.